Let's encourage them. రాజరాజ రాజ మార్తాండ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణ దేవరాయల వారు చేస్తున్నారు. అష్టదిగ్గజ కవులకు సాహితీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం. అష్టదిగ్గజ కవులారా, నేటి భువన విజయం సభను రంజింపజేయండి. చిత్తం రాజేంద్ర కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. ఆలోచన నిజమే పెద్దనామాత్య, కానీ ప్రభువు ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో. ఏమిటి స్మరణ కవి? మందార మకరంధాలు చారు వారి తెలుగును ఇష్టపడిని వారుందిరే. తెలుగ వేలనందువా తెలుగ వేల ఎన్న దేశము తెలుగు. తెలుగ వల్ల గుండ తెలుగ కండ ఎల్లను పులుగులువా మెరుగవే భాషాడి. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య కవులారా, ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దనామాత్య, మీ పద్యపూరణకు సమస్య ఇదిగో. అగ్రజానజులై అనుజాగ్రజులుగా, అగ్రజానజులై అనుజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారా? ప్రభు, నా పూరణ ఇదిగో. పుష్యమింబరతాఖ్యుడు పుట్టినాడు, మునసి లక్ష్మణ ఆశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది అరిసి చూడ, అగ్రజానజురైరి అనుజాగ్రజులుగా. లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత శతజ్ఞులు అని ఉంటుంది. కరిణెత్తుకపోయి ఎలుక కలుగుణ తినియన్, కరిణెత్తుకపోయి ఎలుక కలుగుణ తినియన్. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. పల్లె జీవనులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజు గారు. ఇప్పుడు నేను ప్రారంభించబోతున్నాను. కరుల చిల్లుకలు ఎద్దులు శర్కరతో నూనరించి ఆర్చం, కడబ్రెట్టడుచో కరిమరచే వర్తకుండా. ఆకరినెత్తుకపోయి ఎలుక కలుగున తినియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగను ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రములో పట్టునా? హహహ. ఏనుగలు, చిల్లుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మని మరచాడని, దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది. బాహుబాగు. కృతజ్ఞతలు మహారాజా.
ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. గాడిద ఏడ్చన్ గదన్న గణ సంపన్న, గాడిద ఏడ్చన్ గదన్న గణ సంపన్న. దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటను తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేం. అయినా దైవ కృపతో పూజించదను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా, ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చం గదన్న గణ సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను, ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పే మనిషి గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చిందని అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల. దూర్జటి తిమ్మణ కవియేంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు నన నన నాన నాన నన నాన నాన నన నన నాన నాన నన నాన నాన అనే సమస్యను మీరు పూరణ చేయండి. ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను 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 గనిలయతాల సంగతుల గానకల పరిపూర్ణ మానసమున పలుకూని రాగముల మోదమునల్చు పల్కు సిగ్నులన్ నన నన నాన నాన నన నాన 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 నానా. భల శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి భువన విజయ కవులను చూచిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టితివి. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం. సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వంతు. మీ పదగుంఫనాన్ని మీ మెరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక సీస పద్యం చెప్పండి. మమ్మేలిన దేవరా, నన్ను ఆకేసిస్తే కాదంటానా? అలకించండి మహాప్రభు. మేక తోకకు తోక మేక మేక, తోక మేకకు తోక తోక మేక, మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక 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 మేక, మేక తోక 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 మేక, మేక తోక 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 మేక, మేక తోక 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 మేక, మేక తోక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతోందా? ఆ మేకకు తోక వెనుక బాగాన ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేకతోక అన్న దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే మరి. అందుకు
అందుకోసమే మీరు వికట కవి అయ్యారు. కవి పండితులారా, మీ సమస్యాపూరణల పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలులు. స్వస్తి. Something missing.